పెద్దలందరికీ నమస్కారాలు. మాది కోనరావుపేట. మేము గత 14 సంవత్సరాల నుంచి రిపోర్టర్ ఫీల్డ్లో ఉన్నాము, ముగ్గురము దళిత జర్నలిస్టులు. అయితే మేము గతం నుంచి ఏ జరిగినా ప్రశ్నించే తత్వం ఉన్నోళ్ళం. ఇదే క్రమంలో మేము ఇసుక మీద వార్త రాసినాం. తర్వాత ఒక రైతుకు అన్యాయం జరిగింది. పొలంలోకి రోడ్డు తీస్తుండు, నాపైన అక్రమ కేసులు పెట్టిండు ఎస్ఐ, కోనరావుపేట ఎస్ఐ ఆంజనేయులు అని చెప్తే మేము దాన్ని సార్ని అడిగితే, లేదు అది కంపల్సరీ కేసు పెట్టుడే, మీరు ఏడికన్నా ఓరి అంటే ఆ రైతు కోర్టు నుంచి కేవీటీ ఆర్డర్స్ అవి ఇవి అన్నీ తెచ్చుకున్నాడు. అయినా కానీ ఉన్నాయి కదా అని అంటే అవి ఏం పట్టించుకోము, మేము కేసు అక్కడ రోడ్డు ఉన్నది అంతే, మేము కేసు పెడతాము, మీరు ఎక్కడికన్నా ఓరి అంటే మేము ఆయనకున్న ఆధారాలతోటి ఇట్లా ఎస్ఐ గారు అక్రమ కేసులు పెడుతురు అని చెప్పి మళ్ళీ అదొక వార్త రాసినాం. అట్లనే ఒక 4-5 వార్తలు రావచ్చుట్లా సార్కు డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫున ఇసుకది రాసినాం, ఫస్టే రాసినాం, అది తర్వాత ఇది కూడా రాసినాం. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఎస్ఐ గారు ఏం చేశారంటే, ఆ రోడ్డుకు సంబంధించి అపోజిషన్ వాళ్ళు రోడ్డు కొడతారు కదా, ఈ రైతేమో కొనుక్కోమంటుండు, ఏది తన పొలం నుంచి రోడ్డు నేను ఉత్తగియ్యా, మీరు కొనుక్కోరని ఒక 5 రైతులు ఇతని మీద ఫైట్ చేస్తే, లేదు మాకు ఉత్తాయనే కావాలని చెప్పి ఎస్ఐ గారిని పట్టుకొని వారికి డబ్బులు ఇచ్చి, పోలీసు వాళ్ళకి డబ్బులు ఇచ్చి అక్రమంగా ఇతని పైన కేసులు పెట్టిస్తే మేము వార్త రాసినాం ఈ రైతు తరఫున. అయితే అపోజిషన్ వాళ్ళు ఎవరు ఉన్నారో ఆ రైతులతోటే సాక్ష్యం తీసుకొని మేము అపోజిషన్ రైతుల దగ్గరనే డబ్బులు అడిగినామని చెప్పి అన్యాయంగా మా మీద కేసులు పెట్టి 5 గంటలకు మమ్మల్ని సిరిసిల్ల ప్రాంతంలో అదుపులోకి తీసుకొని 5-6 గంటల ప్రాంతంలో 8 గంటలకు సిఐ గారు వెంకటేశ్వర్లు సిఐ మాట్లాడతాడని చెప్పి మమ్మల్ని అదుపులోకి తీసుకున్నారు. మీరు ఊకే వార్తలు రాస్తారు కదా, మీతో ఒకసారి సార్ మాట్లాడతాడు అన్నాడని చెప్పి ఎస్ఐ ఆంజనేయులు అదుపులోకి తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టారు. ఎందుకు సార్ ఇక్కడ కూర్చోబెట్టారంటే, మీరు ఊకే మా మీద వార్తలు రాస్తారు, ఎస్పీ గారు సీరియస్ ఉన్నారు, మీ మీద మాకు ఇవన్నీ రిపోర్ట్లు వచ్చినాయి, అందుకని మీ మీద కేసు పెట్టమన్నాడు. అంటే ఎవరు కేసు పెట్టారంటే చెప్పలేదు. ఒక 4 గంటలు కూర్చుండే పెట్టిన తర్వాత వెనక బ్యారక్లా అందాదా మమ్మల్ని 5 గంటల ప్రాంతంలో సిరిసిల్ల అదుపులో తీసుకుంటే 9 గంటల ప్రాంతంలో 9:30 తర్వాత మమ్మల్ని పిలుచుకొని మీ మీద పలానా రైతు మీరు గతంలో పంచాయతీ చేసిరట, ఇప్పుడు కూడా డబ్బులు అడుగుతురట అని అంటే, గతంలో ఊరందరూ పంచాయతీ చేసిరు, మరి మేము ఒక్కళ్ళమే అడిగింది కాదు అది, మరి దానికి మాకు సంబంధం ఏం లేదంటే ఇప్పుడు కూడా డబ్బులు అడిగిరట. అంటే మాకు అర్థమైంది సార్, మేము మీ మీద వార్తలు రాసినందుకు ఎవరైతే అపోజిషన్ రైతులు మీ దగ్గరికి వచ్చి కేసులు పెట్టిపించారో పలానా రైతు మీద, మేము అతనికి వ్యతిరేకంగా మీరు కేసులు పెట్టిరని వార్త రాసినాం, అందులోనే ఒకళ్ళని తీసుకొని మీరు మా మీద కేసులు పెట్టిపించారు, మాకు అర్థమైందంటే అదేం లేదు, ఇక నేను అట్లేం పెట్టా, మళ్ళీ మీ మీద డిపార్ట్మెంట్ మీద కూడా చాలా కోపంగా ఉన్నారు, మీ మీద ఇసుక మీద మీరు ప్రతి దాని మీద మీరే వార్తలు రాస్తారు మా పోలీసు వాళ్ళ మీద, అందుకని మేము కేసులు పెట్టాల్సి వచ్చిందని చెప్పి ఆయనతో మమ్మల్ని ఆ రాత్రే 10:30 తర్వాత ఎఫ్ఐఆర్ అప్పుడు బాధితులను వాళ్ళని పిలుచుకొని పిటిషన్ దాన్ని పిలుచుకొని అప్పుడే కేసు పెట్టి మమ్మల్ని దొరకబట్టిన తర్వాతనే కేసు పెట్టి ఒక 3 రిపోర్టర్లం ఒక 15 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నాం, మాకు ఎలాంటి రిమార్క్ లేదు. అలాంటిది మేము దళిత రిపోర్టర్లం అని చూడకుండా కావాలని కక్షపూరితంగా మా మీద కేసు పెట్టి ఆ రాత్రే తీసుకుపోయి జడ్జి ముందు హాజరుపరిచి మమ్మల్ని నైటే రిమాండ్ చేసిండు ఎస్ఐ. అంటే కావాలని పోలీసులు దళితుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని మనం ఎంతైనా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇదే సీను చాలా చోట్ల రిపీట్ అవుతుంది. అందుకని ఇది కావద్దని మన పెద్దలందరూ మా తరపు నుండి మాకు న్యాయం చేయాలని ఇక్కడికి వచ్చినాం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు అదే ఎస్ఐని మేము అక్కడ ఎమ్మెల్యే దగ్గరికి పోయి కలిసి మాకు అన్యాయాన్ని చెప్పుకున్నాం. ఆదిశీన్ అన్న దగ్గరికి పోయి కలిసి చెప్తే ఏం చేసిండంటే, ఆంజనేయులను అదే రోజు ఆర్డర్ తీసి బదిలీ చేస్తున్నామని చెప్పారు. అయితే పేపర్లలో మన విలేకరు ఒక అతను రాస్తే ఇట్లా బదిలీ చేస్తుర్రు, విలేకరులపైన అక్రమ కేసులు పెట్టినందుకు అతన్ని బదిలీ చేస్తురు అని చెప్పి రాసినందుకు ఆయనతో వెంటనే మళ్ళీ ఒక 20 days ఆర్డర్ కాపీ వచ్చిన అదే రోజు నైట్ వచ్చింది. ఎమ్మెల్యే గారు స్పందించి ఇట్లా నువ్వు ఎందుకు కేసులు పెట్టినావు, ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, సరిగ్గా అనవసరంగా విలేకరుల మీద కేసులు పెట్టి జైలుకు పంపుడు ఏందని చెప్పి ఎమ్మెల్యే గారు మాట్లాడితే ఆయనతో వెంటనే అదే రోజు రాత్రి ఎస్పీ గారికి రిపోర్ట్ చేసి మా పైన జరిగిన అన్యాయాన్ని ఆయన ప్రశ్నించి ఎస్పీ గారికి చెప్పినందుకు అదే రోజు రాత్రి ఆర్డర్ కాపీ తీస్తే అతను 20 రోజులు మమ్మల్ని వారం రోజులు జైల్లో పెట్టారు.
అదే వారం రోజుల తర్వాత బెయిల్ పైన వచ్చిన తర్వాత మేము ఎమ్మెల్యే గారిని కలిసినాం. మాదిసిన నన్ను ప్రభుత్వ వైపును కలిస్తే మా పైన స్పందించి వెంటనే ఆయన నిర్ణయం తీసుకున్నా కానీ మళ్ళీ అతన్ని అక్కడనే 20 రోజులు ఉంచారు ఎక్స్ట్రా. ఎస్పీ గారు ఎవరు ఉంచారు అనేది మాకు తెలియదు కానీ మళ్ళీ 20 రోజుల తర్వాత ఆయన విలేకరులు చేయబట్టి పోతలేడు, అంటే అక్రమ కేసులు పెడితే ఓలేడు అన్నట్టుగా ఉంచుకోవాలని చెప్పి ఆయన పలుకుబడిని ఉపయోగించుకొని అక్కడనే ఉండి 20 రోజుల తర్వాత దోమకొండకు ట్రాన్స్ఫర్ అయినట్టు వార్తలు వచ్చినాయి. తర్వాత కొత్త ఎస్ఐ గారు వచ్చారు ఇప్పుడు ప్రజెంట్. అంటే మా విషయంలో అంటే మాకు అన్యాయం జరిగింది కానీ మాకు న్యాయం ఏంటి? మేము వారం రోజులు జైలు శిక్ష అనుభవించినాం. ఇప్పుడు దీనికి బాధ్యులు ఎవరు? ఇవి ఎవరికి పడతలేదు. కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చినాం మన పెద్దలందరి సమక్షంలో. అందరికీ చెప్పుకుంటే తెలుస్తుందని సుదర్శన్ అన్న చెప్పిండు, వెంటనే వచ్చేసినాం. పెద్దలందరికీ ధన్యవాదాలు.